ఇప్పుడు ఈ 1000 వేస్ టైప్ ఉంది, ఓకేనా. ఈ 1000 వేస్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కాలు ఉన్నాం పెట్టు. ఈ 1000 వేస్ టైప్ ఉంది కదా, ఈ 1000 వేస్ టైప్ డిడక్షన్ వేస్ టైప్ కింద యాడ్ చేయాలా లేదంటే పేమెంట్ వేస్ టైప్ కింద ఉండాలా అనేది మనం డిఫైన్ చేయాలి అంటే దానికి వేస్ టైప్ క్యారెక్టరిస్టిక్స్ అనేది డిఫైన్ చేయాలన్నమాట. అంటే ఏంటంటే ఒక వేస్ టైప్ ఒక బిహేవియర్ డిఫైన్ చేయాలి. అంటే ఏంటి, అది అమౌంట్ అలౌ చేయాలా లేకపోతే నెంబర్ అలౌ చేయాలా లేదంటే యూనిట్స్ తీసుకోవాలా, అంటే యూనిట్స్ ఎలా తీసుకోవాలి, అవర్స్ తీసుకోవాలా, పర్సంటేజ్ వైజ్ తీసుకోవాలా, డిపెండెంట్ వేస్ టైపా కాదా అనేది ఇవన్నీ మనం ఏంటంటే ఈ వేస్ టైప్ క్యారెక్టరిస్టిక్స్లో డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1000 అనే వేస్ టైప్ తీసుకున్నాం, ఓకేనా. అది డిడక్షన్ వేస్ టైపా లేదంటే పేమెంట్ వేస్ టైపా అని ఏదైనా డిఫైన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆ వేస్ టైప్ బిహేవియర్ అనేది డిఫైన్ చేయాలన్నమాట. అంటే ఏంటంటే అది పేమెంట్ వేస్ టైప్ కింద ఎలా యాక్ట్ చేయాలి. ఇప్పుడు టోటల్ గ్రాస్ ఉంది, ఓకేనా. బేసిక్ పే 10,000 ఇస్తున్నాను, నెక్స్ట్ వచ్చి హెచ్ఆర్ఏ 5,000 ఇస్తున్నాను, కన్వీనియన్స్ సొల్యూషన్స్ వచ్చి 15,000 ఇస్తున్నాను. అలాగే నేను టోటల్ గ్రాస్కి నేను యాడ్ చేయాలా, ఆ పర్టికులర్ అమౌంట్ టోటల్ గ్రాస్కి యాడ్ చేయాలా లేదా వద్దా అనేది ప్రతిది వేస్ టైప్ ఎలా బిహేవ్ చేయాలి అనేది డిఫైన్ చేసేది వేస్ టైప్ క్యారెక్టరిస్టిక్స్. హియర్ వి డిఫైన్ దీని టాపిక్. ఇది నేను అంటే థియరిటికల్గా చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్ ఇది. సో నేను అర్థమయ్యేలాగా చెప్తున్నాను, ఓకేనా. పర్సనల్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి పేరోల్ డేటాకి వెళ్ళి ఇది కొంచెం చూసారు ఇక్కడ నీకు T511 ఇచ్చాను కదా టేబుల్, మామూలు టేబుల్ నేమ్ ఏంటంటే T511. ఇక్కడ మనం చూసారా T511 అని ఉంది. సో ఇప్పుడు మనం నిన్న వేస్ టైప్ కాపీ చేసాం కదా, MB10 నుంచి 0001 అనేది ఒక వేస్ టైప్ కాపీ చేసాం, అవునా కదా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ అంటే ఏంటంటే MB10లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఈ టేబుల్స్లోకి ఆటోమేటిక్గా కాపీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు T511 ఉంది, దాంట్లో కాపీ అయిపోతాయి, T512T ఇలాగ ప్రతి దాంట్లో కాపీ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను వెళ్ళి అది తీసుకెళ్తే బేసిక్ పేకి వెళ్ళి వేస్ టైప్ క్యాటలాగ్ వేస్ టైప్స్కి వెళ్ళి
వేస్ట్ టైప్ క్యాటలాగ్. ఈరోజు ఇదే మ్యాక్సిమం ఇదే కవర్ అయిపోతుందండి. ఓకే అండి. అంటే నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. చెక్ వేస్ట్ టైప్ క్యారెక్టరిస్టిక్స్ కదా. ఓకేనా, మనం నిన్న ఏం క్రియేట్ చేసాం, 0001 కదా. మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే ఈ స్క్రీన్ వస్తుందండి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 4 ఫీల్డ్స్ ఉంటాయి. అమౌంట్, నెంబర్ పర్ యూనిట్, ఇన్పుట్ కాంబినేషన్, ఇండైరెక్ట్ వాల్యుయేషన్, టైం లెవెలింగ్ ఆఫ్ టైం షీట్. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను మార్క్ చేశాను అనుకోండి, అప్పుడు 1000 అనేది డిడక్షన్ వేస్ట్ అయిపోతుంది. We mark deduction, then waste type will be deduction waste type. ఓకే, నేను ఇప్పుడు ఇది నేను డిడక్షన్ మార్క్ చేశానంటే డిడక్షన్ వేస్ట్ అయిపోతుందని అంటే ఏంటంటే మనకు వచ్చే అమౌంట్లో వాళ్ళు కట్ చేస్తారు. సమ్ అమౌంట్ అనేది కటింగ్ వేస్ట్ టైప్ అంటారు మామూలుగా. మనం ఇక్కడ టెక్నాలజీలో డిడక్షన్ వేస్ట్ టైప్. ఓకేనా, ఇక్కడ మినిమం అమౌంట్, మ్యాక్సిమం అమౌంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 1000 అనే వేస్ట్ టైప్కి ఒక అమౌంట్ సెట్ చేశాను. ఓకేనా, మినిమం వచ్చి 500. ఓకే, మ్యాక్సిమం వచ్చి 1500. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను 400 బిలో ఇస్తే నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. 500 బిలో నేను ఏమైనా ఇచ్చానంటే నాకు ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. సో వీ నీడ్ టు గివ్ ద వాల్యూ ఫ్రమ్ ద బిట్వీన్ 500 to 1500 అని. 1500 కన్నా ఎక్కువ ఇచ్చినా మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇది మ్యాక్సిమం, మినిమం అనేది ఇక్కడ అందుకు డిఫైన్ చేస్తామన్నమాట. యాడ్ టు టోటల్ అంటే ఏంటంటే ఇది గ్రాస్కి యాడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్యాకేజ్ వచ్చి ఒక 2,40,000 అనుకోండి. ఓకేనా, పెర్ యానం. ఓకే, బేసిక్ పే వచ్చి నేను దాంట్లో 12,000 ఇస్తున్నాను, అంటే 12,000 ఇస్తున్నాను. ఓకే, హెచ్ఆర్ఏ వచ్చి ఒక 12,000 ఇస్తున్నాను. ఓకేనా, టోటల్ ఇక్కడ 2,40,000 కదా. ఇక్కడ ఏంటి 1,44,000, 1,44,000.
అంటే ఎంత అవుతుంది, 2,88,000 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ నేను 12,000 ఇది ఫస్ట్ మంత్ పే చేస్తున్నాను, ఇది ఏప్రిల్ మంత్. నెక్స్ట్ మేకి సేమ్, జూన్కి సేమ్. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇది టోటల్ ఎంత అవుతుంది. సో ఇప్పుడు నేను యాడ్ టు టోటల్ గ్రాస్ అని కొడితే అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది. అంటే 36,000 అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా 36,000 అవుతుంది కదా. సో అలాగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ టు మార్చ్ రన్ చేశానంటే అప్పుడు ఏమవుతుంది, 2,88,000 అవుతుంది. అవునా కదా. సో ఇప్పుడు నేను ఇది యాడ్ టు టోటల్ అనేది నేను మార్క్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏంటంటే ఈ టోటల్ గ్రాస్కి యాడ్ చేయదు అమౌంట్. అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాన్యువల్ శాలరీ కింద కన్సిడర్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బోనస్ ఇచ్చారండి, ఒక ఏప్రిల్ మంత్లో నాకు బోనస్ ఇచ్చారు. అది నేనేంటి యాడ్ టు టోటల్కి నేను యాడ్ చేసుకోను, అదేంటి నాకు ఎక్సెస్ అమౌంట్. అవునా కదా. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ 2,88,000కి అది టోటల్ గ్రాస్ అవుతుంది. నాకు ఇచ్చే 15,000 బోనస్ ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, హెచ్ఆర్ఏ బేసిక్ పే ఏమో టోటల్ గ్రాస్కి యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఇది వచ్చేమో యాడ్ చేయరు. అంటే ఏంటంటే యాడ్ టు టోటల్ గ్రాస్ అంటే ఏంటంటే ఏం లేదు, యాన్యువల్ శాలరీకి యాడ్ చేస్తారు అన్నమాట. దాన్ని ఇక్కడ యాడ్ టు గ్రాస్కి యూజ్ చేస్తారు. ఓకేనా. యాడ్ టు టోటల్కి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. బేసిక్ పే డిడక్షన్కి యూజ్ చేయగలమా, ఇన్ఫో టైప్ 8కి డిడక్షన్కి యూజ్ చేయగలమా? చేయలేమన్నా. ఓకే, అది రైట్. ఓకే కరెక్ట్. అది పేమెంట్స్కే యూజ్ చేయగలం. బేసిక్ పే ఇన్ఫో టైప్ 8 అనేది పేమెంట్స్కి యూజ్ చేయగలం, డిడక్షన్స్కి యూజ్ చేయడం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను డిడక్షన్కి యూజ్ చేసిన ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇన్పుట్ కాంబినేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు డబ్ల్యూటీ అంటే వేస్ట్ అయిపోయింది. ఓకేనా. ఓకేనా. నెక్స్ట్ ఇన్పుట్ కాంబినేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూసారా, అమౌంట్ ప్లస్ నెంబర్ పర్ యూనిట్ మైనస్ అని ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ ఈ బేసిక్ పే అని ఉంది కదా, మీకు ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తే అర్థం అవుతుంది. లెట్ మీ షో దట్. ఇక్కడ అమౌంట్ ప్లస్ ఇక్కడ నెంబర్ యూనిట్ రిక్వైర్మెంట్ మైనస్ ఇచ్చారు కదా. అంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే అమౌంట్ అలౌ చేస్తుంది, కానీ మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ PA30 మాస్టర్ డేటాలో నేను ఏదైనా ఎంప్లాయీకి, ఓకేనా, ఏదైనా ఎంప్లాయీకి నేను ఒక వేస్ట్ టైప్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, అది అలౌ చేయదు. నెంబర్ ఇవ్వాలనుకుంటే అలౌ చేయదు అనమాట. అది చూపిస్తాను మీకు.
ఒక నిమిషం, నేను వేరే సిస్టమ్ చూపిస్తాను. ఒకసారి నాకు స్క్రీన్ కనిపిస్తుందో లేదో చెప్పండి, కన్ఫర్మ్ చేయండి. ఇది వేరే సిస్టమ్కి వెళ్ళిపోతుంది అందుకని. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది కొంచెం చాలా క్లీన్గా అర్థం చేసుకోండి, ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, పర్లేదు, ఓకే అన్న. ఓకేనా? శరణ్, ఉన్నావు నువ్వు? అవును. నువ్వేం మాట్లాడట్లేదు, అర్థమవుతుందా? అదే. ఓకేనా? నేను ఇక్కడ 1000 అలా క్రియేట్ చేశాను, ఓకేనా? సో ఇక్కడ చూసారా, ఇన్పుట్ కాంబినేషన్ అమౌంట్ నెంబర్ పర్ యూనిట్ ఉంది, ఓకేనా? అప్పుడు ఏం చేస్తుందంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను అనుకోండి. ఇక్కడ చూసారు మీకు ఎర్రర్ వస్తుంది, ఆల్వేస్ ఎంటర్ బోత్ ద నెంబర్ ఆన్ యూనిట్, ఓకేనా? సో ఇది ఎలా చేయదన్నమాట. ఎందుకు అంటే మనం ఇక్కడ ఇన్పుట్ కాంబినేషన్ అనేది నెంబర్ పర్ యూనిట్ నాట్ రిక్వైర్డ్ అని ఇచ్చాం, మైనస్ ఇచ్చాం, అర్థమవుతుందండి? సో అందుకని ఎలా చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లస్ ఇచ్చాను, ఓకేనా? ఇక్కడ మామూలుగా డేస్ ఏదో ఒకటి ఇచ్చాను అనుకోండి. ఇక్కడ మనం ప్లస్ ఇవ్వగానే, ఎందుకంటే ఇక్కడ నెంబర్ పర్ యూనిట్ ప్లస్ ఇస్తే ఇక్కడ యూనిట్స్ కంపల్సరీ అడుగుతుంది. సో డేస్ ఇస్తున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్గా, ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తుంది అంటే, నేను ఇప్పుడు అమౌంట్ ఇవ్వకుండా నేను సేవ్ చేస్తాను. ఇక్కడ చూసారా, ఎంటర్ ద క్వాంటిటీ అని అడుగుతుంది. 10 ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చూసారా, డేస్ తీసుకుంది, ఇక్కడ డేస్ అని యూనిట్ వచ్చింది కదా. సో అందుకని వస్తుంది అన్నమాట, ఓకేనా? మనం ఆల్ బేసిక్ పేకి యూనిట్స్ ఏం మెయింటైన్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది కానీ అంటే ఇదిగోండి, ఇప్పుడు నేను ఎక్స్ ఇచ్చాను అనుకోండి, ఐదర్ అమౌంట్ ఆర్ నెంబర్ పర్ యూనిట్. అంటే ఏంటంటే అమౌంట్ కానీ ఇవ్వచ్చు, నెంబర్ పర్ యూనిట్ కానీ ఇవ్వచ్చు. అంటే ఏంటంటే
ఇప్పుడు ఈ పర్టికులర్ వేస్ట్ టైప్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్రోల్ అనేది ఒక వేస్ట్ టైప్ క్రియేట్ చేశాను, పెట్రోల్ అలవెన్సెస్ అని. ఓకేనా, అది కూడా చూపిస్తాను మీకు. పెట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఈ 1007 అనే దానికి నేను పెట్రోల్ అని క్రియేట్ చేశాను. ఓకేనా, నేను వేరే సినారియో చేసుకోవడం వల్ల నేను ఇక్కడ మైనస్ ఇచ్చాను. అంటే ఏంటంటే అమౌంట్ నాట్ రిక్వైర్డ్ నెంబర్ పర్ యూనిట్ ప్లస్ ఇచ్చాను. అంటే ఏంటంటే అమౌంట్ అలౌ చేయదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను అది చూపిస్తాను మీకు, అది కూడా 14లోనే మెయింటైన్ చేశాను. ఓకేనా, నేను అది 14లో మెయింటైన్ చేశాను. సో అందుకని నేను ఇది తీసుకుంటున్నాను. ఇక నెంబర్ ఆఫ్ లీటర్స్ అని వచ్చింది కదా. ఇక్కడ చూసారా, ఎంటర్ ద ఫీల్డ్స్ అని వస్తుంది. ఇదిగో డు నాట్ ఎంటర్ అమౌంట్ అంటే ఎందుకు అంటే ఇక్కడ మనం ఏం మెయింటైన్ చేసాం, మైనస్ ప్లస్ మెయింటైన్ చేసాం. అంటే ఏంటంటే అమౌంట్ అనేది అలౌ చేయదు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 లీటర్స్ ఇచ్చాను. నేను ఇక్కడ లీటర్స్ అనేది నేను ఇవ్వలేదు, ఆటోమేటిక్గా వచ్చేసింది కదా. అది ఎందుకంటే ఇక్కడ టైం యూనిట్ మెజర్మెంట్లో లీటర్స్ అని ఇస్తున్నాను నేను. సో అందుకని లీటర్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. సో నేను సేవ్ చేసి కానీ ఈ ఎంప్లాయీకి 10 లీటర్స్ అమౌంట్ అనేది నేను పే చేయాలి. ఓకేనా, నేను అది పీసీఆర్ రాసుకుందామని నేను అనుకుంటున్నాను. ఇది అర్థమవుతుంది కదండి? హలో, అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారా, మైనస్ 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 ఏంటంటే అమౌంట్ అలౌ చేయదు, నెంబర్ పర్ యూనిట్ అలౌ చేయదు. అంటే మీకు డౌట్ రావాలి కదా, మరి అమౌంట్ ఎలా జనరేట్ చేయాలన్నా అని. సో అమౌంట్ ఎలా జనరేట్ చేస్తామంటే ఐదర్ త్రూ పీసీఆర్, లేదు అంటే అబాప్ ధర ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అనేది ఆ పర్టికులర్ వేస్ట్ టైప్లోకి వెళ్ళేలాగా మనం చేయాలి. అయితే రూల్ అబాప్ అంటే మనం చేయాల్సింది కాదు. అబాపర్ అంటే ఎస్ఏపి అబాపర్ అని వేరే కన్సల్టెంట్స్ ఉంటారు. సో వాళ్ళు రూల్ రాసుకుంటారు, బ్యాక్ ఎండ్లో వాళ్ళు రూల్ రాసుకుని వాళ్ళు ఆ అమౌంట్ అనేది ఆ వేస్ట్ టైప్లోకి త్రో చేసేలాగా వాళ్ళు వెనకాల బ్యాక్ ఎండ్లో కోడ్ రాసుకుంటారు. పీసీఆర్స్ అంటే పర్సనల్ క్యాలిక్యులేషన్ రూల్స్ అన్నమాట. అదేంటంటే మనం రాసుకుంటాం. ఓకేనా, ఏదైనా పర్టికులర్ వేస్ట్ టైప్కి ఏంటంటే ఆటోమేటిక్గా నేను పంపించాలి అమౌంట్. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇక్కడ 9000 అని ఒక వేస్ట్ టైప్ నేను ఆల్రెడీ నేను రూల్ రాసుకున్నాను, ఆల్రెడీ నేను నేర్చుకోవడానికి చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 9000 అనేది నేను ఒక క్రియేట్ చేస్తాను. అప్పుడు ఏంటి, నేను ఇది సినారియో మీద మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, నేను జస్ట్ మామూలుగా చెప్తాను. సో 9000 అనే దానికి ఏంటంటే నేను ఆటోమేటిక్గా రూల్ బేస్ చేసుకొని నేను అమౌంట్ అనేది పుష్ చేస్తాను 9000కి. ఓకేనా, 1 సెకండ్. ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వస్తుందంటే నేను ఇది సిస్టంలో నేను మెయింటైన్ చేయలేదు. ఓకేనండి,
ఇది ఎందుకు ఇలా వస్తుందంటే నేను ఇక్కడ క్రియేట్ చేయలేదు నేను, కానీ నాకు ఇక్కడ ఏంటంటే నేను పేరోల్ రన్ చేసినప్పుడు ఈ వేస్ట్ టైప్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మాల్ జస్ట్ చూపిస్తున్నాను అంతే, ఓకేనా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ 1000 అనే వేస్ట్ టైప్లో అమౌంట్కి నేను పుష్ చేస్తాను. పుష్ చేసి ఇంకొక 11 నేను యాడ్ చేస్తాను. మళ్ళీ దాన్ని డివైడ్ చేసి ఇంకొక అమౌంట్తో మల్టిప్లై చేసి ఆ ఫైనల్ అమౌంట్ అనేది నేను 9000లో పుష్ చేస్తాను అనమాట. అంటే ఏంటి, నేను మాస్టర్ డేటాలో మెయింటైన్ చేయట్లేదు అమౌంట్. అర్థమవుతుందండి. నేను డైరెక్ట్గా ఎప్పుడు మెయింటైన్ చేస్తున్నాను, త్రూ పీసీఆర్ మెయింటైన్ చేస్తున్నాను. సో అందుకని ఏమవుతుందంటే నేను 9000 అనే వేస్ట్ టైప్కి ఇక్కడ ప్లస్ మైనస్ ఇచ్చారు కదా, ప్లస్ ఆప్షన్ ఇచ్చారు. నేను మైనస్ ఇచ్చుకున్నా నాకు ప్రాబ్లమే లేదు. అర్థమవుతుందండి. సరే, నీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కొంచెం ఏం కన్ఫ్యూజన్ ఉంది చెప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్పుట్ కాంబినేషన్ డిఫైన్ చేస్తుంది, ఓకేనా. అంటే ఏంటంటే ఇప్పుడు వేస్ట్ టైప్కి అది అమౌంట్ అలౌ చేయాలా, లేదంటే నెంబర్ పర్ యూనిట్ అలౌ చేయాలా, రెండు అలౌ చేయాలా, లేదంటే రెండు అలౌ చేయకూడదా, లేదంటే అది కానీ ఇది కానీ అలౌ చేయాలా అని ఏదైనా డిఫైన్ చేయాలంటే ఈ ఇన్పుట్ కాంబినేషన్ ద్వారా చేస్తాను అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 9000కి నేను మైనస్ అని ఇస్తున్నా, ఓకేనా. మైనస్ అని ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మైనస్ అంటే ఏంటి, నైదర్ అమౌంట్ ఆర్ నెంబర్ పర్ యూనిట్. అంటే ఏంటంటే అమౌంట్ అలౌ చేయదు, నెంబర్ పర్ యూనిట్ కూడా అలౌ చేయదు. అర్థమవుతుందా. మాస్టర్ డేటాలో ఈ వేస్ట్ టైప్ మెయింటైన్ చేయడానికి అమౌంట్ అలౌ చేయదు, అలా అని నెంబర్ అలౌ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి క్రాస్ ఇచ్చే, ఓకేనా. క్రాస్ ఇచ్చి యూనిట్ మెయింటైన్ చేశాను. అంటే ఏంటంటే ఐదర్ అమౌంట్ ఆర్ నెంబర్ పర్ యూనిట్. అంటే మీ అమౌంట్ అయినా అవ్వచ్చు, లేదంటే నెంబర్ పర్ యూనిట్ అయినా అవ్వచ్చు, లేదంటే రెండు మానేయచ్చు, ఓకేనా. నెక్స్ట్ ప్లస్ మైనస్ అంటే అమౌంట్ ఎసెన్షియల్, నెంబర్ పర్ యూనిట్, నో నెంబర్ పర్ యూనిట్. అంటే ఏంటంటే అమౌంట్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి, ఓకేనా. మైనస్ ఏంటంటే అమౌంట్ షుడ్ నాట్ బీ అలౌడ్. అంటే అది నెంబర్ పర్ యూనిట్ అనేది అలౌ చేయకూడదు. ఇక్కడ నో నెంబర్ పర్ యూనిట్ ఉంది కదా, ఓకేనా. అలాగే మైనస్ ప్లస్ అంటే నో అమౌంట్, నెంబర్ పర్ యూనిట్ ఎసెన్షియల్. అంటే ఏంటంటే నెంబర్ పర్ యూనిట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి, అమౌంట్ మెయింటైన్ చేయకూడదు, ఓకేనా. ఇక్కడ ఇది స్టార్, ఓకేనా. స్టార్ ఏంటంటే అట్లీస్ట్ అమౌంట్ ఆర్ నెంబర్ పర్ యూనిట్, ఏదో ఒకటి ఇవ్వాలి. అది అమౌంట్ కానీ ఇవ్వచ్చు, లేదంటే నెంబర్ పర్ యూనిట్ కానీ ఇవ్వచ్చు. నెక్స్ట్ డాట్ ప్లస్ అంటే ఆప్షనల్ అన్నమాట. అమౌంట్ ఆప్షనల్ అంటే మీరు ఇచ్చినవి ఇవ్వకపోయినా పర్లేదు. ప్లస్ అంటే కంపల్సరీ ఇవ్వాలి, ఓకేనా. ప్లస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ప్లస్ అంటే ఎసెన్షియల్, రిక్వైర్డ్, ఓకేనా. మైనస్ అంటే నాట్ రిక్వైర్డ్. క్రాస్ అంటే ఐదర్ ఆర్ సారీ. స్టార్ అంటే అట్లీస్ట్. మైనస్ అంటే నైదర్ అన్నారు, ఓకేనా. ఈ ఇన్పుట్ కాంబినేషన్ అడగరు, కానీ మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇన్పుట్ కాంబినేషన్ మొత్తం అంతా యూజ్ చేస్తాను. మొత్తాన్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనం రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని యూజ్ చేస్తాం. అర్థమైందా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేస్ట్ టైప్కి ఇప్పుడు పెట్రోల్ అలవెన్సెస్ ఉన్నాయి, ఓకేనా. పెట్రోల్ అలవెన్సెస్ అనేప్పుడు నేను ఏం చేస్తాను, ఓన్లీ నేను నెంబర్ పర్ యూనిట్ తీసుకున్నాను అనుకోండి. పెట్రోల్ అనేది నాకు
నెంబర్ ఎసెన్షియల్, అట్ ది సేమ్ టైం రేట్ కూడా ఎసెన్షియల్. అంటే రెండు అవసరం. ఓకే ఓకే. ఎలవెన్స్ బట్టి ఇన్పుట్ వేరు మారుతుంది అనమాట. అంతే. మనం ఇచ్చే దాన్ని బట్టి ఇప్పుడు పెట్రోల్ అలవెన్సెస్ ఉందంటే దానికి అమౌంట్ రిక్వైర్డ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇది నెంబర్ పర్ యూనిట్ ఎన్ని లీటర్లు తిరిగాడు వాడు బిల్ ఇవ్వకుండా మనం ఇవ్వలేం కదా. సో అప్పుడు ఏం చేస్తాం మనం, రెండు ప్లస్ ప్లస్ మెయింటైన్ చేసేయచ్చు. అంటే వాడు 10 లీటర్స్ తిరిగాడు, సో 10 లీటర్స్కి 1200 ఇవ్వాలి అని నేను డిఫైన్ చేయాలి. లేదంటే 5 లీటర్లు తిరిగాడు, నేను 600 ఇవ్వాలి. అలా నేను డిఫైన్ చేయాలి అన్నప్పుడు కంపల్సరీ ప్లస్ ప్లస్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ పే ఉంది. బేసిక్ పేతో నాకు ఎలాంటి నెంబర్ పర్ యూనిట్ నాకు అవసరం లేదు. అర్థమైందా? నాకేం అవసరం, అమౌంట్ అవసరం అంతే. సో నేను ఏమి ఇస్తాను, ప్లస్ మైనస్ ఇస్తాను ఇన్పుట్ కాంబినేషన్. ఓకేనా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదన్నా డమ్మీ వేస్ట్ టైప్ తీసుకున్నాను అంటే నేను పీసీఆర్ల ద్వారా నేను ఆటోమేటిక్గా అమౌంట్ నేను జనరేట్ చేస్తాను. సో నాకు అది అమౌంట్ ఏం మెయింటైన్ నాకు మాస్టర్ డేటాలో మెయింటైన్ చేయక్కర్లేదు. ఎందుకంటే నాకు బ్యాక్ ఎండ్లో త్రూ పీసీఆర్ క్యాలిక్యులేట్ అయిపోతుంది అది వాల్యూ. సో అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇన్పుట్ కాంబినేషన్ మైనస్ ఇచ్చేస్తాను. ఎందుకంటే మనం ఎందుకు ఇది మెయింటైన్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మైనస్ ఇప్పుడు నేను 9000 అనే వేస్ట్ టైప్ నేను బ్యాక్ ఎండ్లో రన్ చేస్తున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లస్ మైనస్ వచ్చేసాను. ఎవడన్నా కన్సల్టెంట్ ఏం చేశాడో వాడికి అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక 10,000 దీంట్లో వేసాడు అనుకోండి, మాస్టర్ డేటాలో మెయింటైన్ చేశాడు. ఓకేనా? బ్యాక్ ఎండ్లో 10,000 క్యాలిక్యులేట్ అయిపోతుంది కదా. అప్పుడేంటి 20,000 పడిపోతుంది. వాడికి ఇవ్వాల్సిన 10,000 కాస్త 20,000 అయిపోతుంది. అప్పుడు క్లయింట్ ఎంత గోలాడతాడు. సో అందుకని నేను ఒకవేళ ఇది మైనస్ చేశానంటే మాస్టర్ డేటాలో నెంబర్ కానీ అమౌంట్ కానీ ఎలా చేయదు మాట. ఓకే, అర్థమవుతుందా? సరే, అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9,000 ఉంది. నేను ఇది బ్యాక్ అండ్ నేను అంటే నా ప్రాక్టీస్ కోసం నేను చేస్తున్నా అన్నమాట అది. ఓకేనా? ఓకే. అర్థమవుతుంది కదా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? లేదండి. లేదంటే నేను ఇంకో ఫీల్డ్కి వెళ్తాను అందుకని. అర్థమైంది. ఓకే, నెక్స్ట్ ఇది ఆఫ్లైన్ సిస్టమ్. మెమరీ చాలా తీసేసుకుంటుంది. ఒక 300 GB దానికే అయిపోతుంది. అంత జీబీ వేస్ట్ చేసుకోవడం వేస్ట్ కదా. ఓకేనా? ఇవి మ్యాక్సిమం అడగరు, చాలా రేర్ కేసులు అడుగుతారు. ఒకవేళ ఏమైనా డౌట్ వస్తుంది వీడు నిజమైనడు కాదా అని. ఓకే. ఓకేనా? దీని ఇన్పుట్ కాంబినేషన్ అంటారు. ఇన్పుట్ కాంబినేషన్ క్లారిటీ ఉంది కదా మీకు? క్లారిటీ ఉంది.
ఓకేనా. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ నావిగేషన్ కాకుండా వెళ్ళిపోతున్నాను అనుకున్నా. నెక్స్ట్ ఇన్పుట్ ఇది నెంబర్ పర్ యూనిట్ అనమాట. నెంబర్ పర్ యూనిట్లు ఏంటంటే ఇక్కడ యూనిట్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్పుట్ కాంబినేషన్లో నెంబర్ పర్ యూనిట్ ప్లస్ ఇచ్చాం మనం. ప్లస్ కానీ క్రాస్ కానీ స్టార్ కానీ ఈ మూడు డాట్ కానీ ఈ నాలుగిట్లో ఏది మెయింటైన్ చేసినా ఇక్కడ యూనిట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది పక్కన డబుల్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. అవర్స్, మినిట్స్, డేస్, వీక్, మంత్స్, సెమిస్టర్స్, క్లాసెస్, క్వార్టర్స్, ఫీజెస్, ఇలా చాలా వస్తాయి. సో ఇవన్నీ డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఇవ్వాలి. ఓకేనా. సో అప్పుడు నేను ఏం మెయింటైన్ చేస్తాను, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కంపెనీ ఇప్పుడు మంచి లాభాల్లో ఉందనుకోండి, వాళ్ళకి ఏంటంటే చిల్డ్రన్ పర్పస్కి ఏదైనా అమౌంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక కిడ్కి ఒక 10,000 వేసుకోండి. ఓకేనా. సో అప్పుడు నేనంటే యూనిట్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాను. ఓకేనా. అప్పుడు ఏం చేస్తాను, చిల్డ్రన్ ఇస్తాను అనమాట. అంటే ఎంతమంది 2 ఉన్నారా 3 ఉన్నారా దాన్ని బట్టి ఆటోమేటిక్గా అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసేలా చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ అవర్స్ అనేది అవర్స్, మినిట్స్, డేస్ ఇవన్నీ టైం రిలేటెడ్ టైం ఇన్పుట్ కాంబినేషన్ కోసం మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎవరికైనా ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇస్తున్నారు, ఇస్తున్నారంటే సెమిస్టర్ బేస్ చేసుకొని వాళ్ళకి ఇది ఇస్తారు కదా అమౌంట్ అనేది. సో ఎన్ని సెమిస్టర్స్ అనేది చెప్పి దాన్ని బట్టి బేస్ చేసుకుని అమౌంట్ ఇచ్చేలా అలా యూనిట్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తాం అన్నమాట. లెవెల్, పర్సంటేజ్ అలా. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఆర్ఏ అనేది 10% మీద డిపెండ్ అయ్యి ఉంది. ఓకే. 10% ఆఫ్ ద బేసిక్ పే అంటే అప్పుడు ఎంత అవ్వాలి, 10%. నేను ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకోండి బేసిక్ పే. ఓకే. 10% అంటే అప్పుడు నాది ఎంత అవ్వాలి, 1000 అవ్వాలి కదా. హెచ్ఆర్ఏ అనేది 1000 అవ్వాలి. సో నేను ఇక్కడ పర్సంటేజ్ అనేది మెయింటైన్ చేశానంటే ఆటోమేటిక్గా అక్కడ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అన్నమాట. ఆటోమేటిక్గా అవ్వదు, ఇక్కడ 10% తీసుకుంటుంది. మన ఆటోమేటిక్గా అవ్వాలి అంటే వేరే ప్రాసెస్ ఉంది, అది నేను చెప్తాను. ఓకేనండి. ఇది ఇక్కడ ఇక్కడికి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను పర్సెంట్ ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఇచ్చినప్పుడు నేను ఆటోమేటిక్గా అది మిస్టేక్ అయ్యేది. ఇదేంటంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవ్వదు. సో అప్పుడు ఏంటంటే మనం మాన్యువల్గా మెయింటైన్ చేయాలి. 10% ఇస్తాం. ఇప్పుడు లీవ్ అండ్ క్యాష్మెంట్ ఏదో ఒక అలవెన్సెస్ ఉంది. అది నేనేం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్ లీవ్ నేను తీసుకున్నాను. ఓకేనా. సిక్ లీవ్కి కొన్ని ఏదైనా కండిషన్ ఏంటంటే 50% ఆఫ్ ద బేసిక్ పే ఇవ్వాలి అన్పెయిడ్ ఆప్షన్స్కి కొన్ని రోజులు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్లస్ మెయింటైన్ చేస్తాను, ఇక్కడ ప్లస్ పర్సంటేజ్ ఇస్తామంట. అప్పుడు నేను కంపల్సరీ మాస్టర్ డేటాలో మాన్యువల్గా ఎంటర్ చేయాలి, ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ ఇండైరెక్ట్ వాల్యుయేషన్. ఇదేంటి, టైం యూనిట్ ఆర్ మెజర్మెంట్. ఓకేనండి. టైం యూనిట్స్ అంటే అవర్స్, డేస్ అవి వస్తాయి. మెజర్మెంట్ అంటే పర్సంటేజ్, లెవెల్, పీసెస్ ఇవన్నీ మెజర్మెంట్లోకి వస్తాయి. ఓకేనా.
ఓకే కదా, ఇక్కడ నెంబర్ పర్ యూనిట్ మీకు డౌట్ ఏం లేదు కదా? లేదు లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇండైరెక్ట్ వాల్యుయేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేసిక్ శాలరీ అని ఉంది, ఓకేనా. ఈ 1 అనే వేస్ట్ టైప్ ఉంది. ఈ 1 అన్న వేస్ట్ టైప్ అది ఫిక్స్డ్ అమౌంట్ ఉండాలా, లేదంటే ఒక దాని మీద వేరే వేస్ట్ టైప్ మీద డిపెండెంట్ అవ్వాలా, లేదంటే స్లాబ్ బేస్ చేసుకుని అవ్వాలా, లేదంటే క్యాలిక్యులేటెడ్ అమౌంట్ తీసుకోవాలా, లేదంటే టార్గెట్ అమౌంట్ తీసుకోవాలా అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇండైరెక్ట్ వాల్యుయేషన్ అనేది అంటే అంతే. ఇండియాకి ఇండైరెక్ట్ వాల్యుయేషన్ అనేది ఇన్వాల్వ్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనండి. మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ వాల్యుయేషన్ ఏంటంటే, దీంట్లో ఏంటంటే 4 మోడల్ వేరియన్స్ అని ఉంటాయి, ఓకేనా. మీరు ఇక్కడ బేసిక్గా ఒక బండ గుర్తు పెట్టుకోవాలి అంటే, అమౌంట్ అనేది ఇండైరెక్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే మనం డైరెక్ట్గా ఏమి ఇవ్వట్లేదు, మేబీ అది ఫిక్స్డా, లేదంటే ఒక వేస్ట్ టైప్ మీద డిపెండెంట్ అవ్వాలా, లేదంటే స్లాబ్స్ రేట్ పెట్టుకుని డిఫైన్ చేయాలా అనేది ఇండైరెక్ట్ వాల్యుయేషన్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఒక ఎంప్లాయీని హైర్ చేసి చూపిస్తాం, ఓకేనా.
indirect valuation. We have 4 model variants. మనకి దీంట్లో ఏంటంటే ఇన్వాల్ అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ పిఆర్జెడ్ అని ఉంటుంది, నెక్స్ట్ సమ్మి, నెక్స్ట్ కాన్స్టెంట్. ఒక్క నిమిషం, నేను ఎంప్లాయ్ హైడ్ అయిపోయింది, క్లియర్గా అర్థం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయ్కి నేను బేసిక్ పే మెయింటైన్ చేయాలనుకోండి, ఓకేనా. బేసిక్ పే మెయింటైన్ చేయాలన్నప్పుడు ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ బేసిక్ పే, కన్వీనియన్స్ అలవెన్స్ రెండే ఇచ్చాను, సేవ్ చేశాను, ఓకేనా. ఈ ఆటోమేటిక్గా ఎలా వచ్చినాయి అని మీకు నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. అంటే ఇక్కడ ఇది మీకు అర్థం చేసుకోవడానికి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను 581 ఇచ్చాను కదా, ఇవన్నీ ఇన్ఫో టైప్స్ అండి. మీరు మీరు మాత్రం బాగా చదవాలి. ఇప్పుడు నేను ఎలా క్లిక్ చేస్తున్నానో మీకు అంత ఈజీగా వచ్చేయాలి, ఓకేనా. సో నేను ఇతనికి మెట్రో అని చెప్పి సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను అమౌంట్ 15,000 ఇచ్చా, కానీ ఇక్కడ చూసారా 37,500 వచ్చింది. ఎందుకంటే ఇది 50% నేను మామూలుగా నా కాన్ఫిగరేషన్ చేసినప్పుడు 50% ఇచ్చుకున్నాను. సో 50% ఆఫ్ 75,000 అంటే 37,500, ఓకేనా. నేను ఏమి ఇక్కడ మాస్టర్ డేట్ ఇప్పుడు చూసారు, ఇది కాపీ ఆఫ్ బేసిక్ పే అని ఉంది, ఇది మాస్టర్ డేటే కదా, బేసిక్ పే కదా. ఆటోమేటిక్గా నేను ఇందాక ఇవ్వలేదు, మీరు అబ్జర్వ్ చేశారు, 1000, 1001, 2000, 1002 లేదు. ఈ రెండు ఫస్ట్ ఈ టూ వేస్ టైప్సే ఉన్నాయి. సో నేను వన్స్ నేను 581 మెయింటైన్ చేయగానే ఈ స్క్రీన్ వచ్చింది, ఓకేనా. బేసిక్ పే స్క్రీన్ వచ్చింది. ఎలా వచ్చింది, నేను అక్కడ ఎంత ఇచ్చాను, 15,000 ఇచ్చాను, కానీ ఇక్కడ ఎంత వచ్చింది, 37,500 వచ్చింది. ఎందుకంటే నేను ఈ వేస్ టైప్కి అది కూడా చూపిస్తాను, 1002 కదా /130.
ఇక్కడ చూసారా, ఇండైరెక్ట్ వాల్యుయేషన్ మోడల్ ఇన్వాల్వ్ బి అని ఇచ్చా. సో బి అంటే ఏంటంటే డిపెండెంట్ వేజ్ టైప్ మాట, నాట్ డిపెండెంట్ వేజ్ టైప్. అంటే ఏంటంటే నేను ఇక్కడ ఇన్వాల్వ్ బి అనేది డిపెండెంట్ ఆఫ్ ద 1001 అండ్ 1000 ఇచ్చా. అంటే ఏంటంటే నేను ఇన్వాల్వ్ బి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ పే 1000 అండి, అది ఎంత 75,000. ఓకేనా, నేను 1002 అనేది హెచ్ఆర్ఏ కింద తీసుకున్నాను. ఓకేనా, ఇది హెచ్ఆర్ఏ. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసలేరా, నేను మాస్టర్ డేటాలో ఫస్ట్ నేను హెచ్ఆర్ఏ ఇవ్వలేదు, జస్ట్ కన్వీనియన్స్ అలవెన్సెస్ బేసిక్ పే మాత్రమే ఇచ్చా. చూసారా లేదా? హలో, అర్థమవుతుందా మీకు నేను ఏం చేస్తున్నాను? అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నేను అది సేవ్ చేయగానే ఇక్కడ చూసారా, ఇన్ఫో టైప్ 8లో ఆటోమేటిక్గా 1002 అనేది డిఫైన్ అయిపోయింది, అంటే మెయింటైన్ అయిపోయింది. అవునా కాదా? నేను నేను ఎంత ఇచ్చాను మామూలుగా మెట్రో అని మెయింటైన్ 15,000 ఇచ్చాను, కానీ నేను ఇక్కడ ఎంత వచ్చింది నాకు 37,500 వచ్చింది. అంటే నాకు ఎక్కువ వచ్చినట్టే కదా. ఎందుకంటే నేను కాన్ఫిగరేషన్లో ఇండైరెక్ట్ వాల్యుయేషన్ బి అని ఇచ్చా. అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ డిపెండెంట్ ఆఫ్ ద బేసిక్ శాలరీ. అంటే ఏంటంటే నేను దాంట్లో కాన్ఫిగరేషన్లో 50% ఆఫ్ అని ఇచ్చాను. అది మీకు కాన్ఫిగరేషన్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది. అర్థమైనా అండి? సో ఇది ఇక్కడ ఓకేనా. వీ హ్యావ్ 4 modules. ఇది అడుగు కంపల్సరీ క్వశ్చన్ అండి, మాడ్యూల్ వేరియన్స్. ఓకేనా, ఏ పి సి డి. ఓకేనా, ఏ అంటే ఏం లేదు, ఫిక్స్డ్ అమౌంట్. అంటే మనం మెయింటైన్ చేసే ఫిక్స్డ్ అమౌంట్ని తీసుకుంటుంది. ఇప్పుడు నేను అక్కడ 75,000 నేను మాన్యువల్గా ఎంటర్ చేయలేదు కదా, మీరు చూసాను, నేను ఎంటర్ కొట్టగానే అది అమౌంట్ వచ్చింది, నేను మాన్యువల్గా ఎంటర్ చేయలేదు, అంటే ఫిక్స్డ్ అమౌంట్ కింద తీసుకున్నాను. నెక్స్ట్ ఇన్వాల్వ్ బి అంటే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆఫ్ అదర్ వేస్ టైప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ బి ఈజ్ డిపెండ్ ఆఫ్, ఇఫ్ 1000 వేస్ టైప్ ఈస్ డిపెండెంట్ ఆఫ్ then it will calculate. మీకు ఎగ్జాంపుల్కి చేస్తాను. if 50% of pay is dependent, ఈ వర్డ్స్లో కలర్ తీసుకురావాలి. If any waste type 10% dependent of other waste type, then it will calculate
అర్థమవుతుంది కదండి, నాకు ఇక్కడ వర్డ్స్లో తీసుకురావడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇఫ్ బేసిక్ పే, ఇఫ్ హెచ్ఆర్ ఈజ్ డిపెండెంట్ ఆఫ్ ద బేసిక్ పే, ఓకేనా. ఇఫ్ బేసిక్ పే ఈజ్ డిపెండెంట్ ఆఫ్, సారీ, if HR is dependent of basic pay, then it will calculate amount based on basic pay అర్థమవుతుంది కదండి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఆర్ఏ అనేది నేను 15% ఇచ్చాను, ఓకేనా. నేను 15% ఇచ్చినప్పుడు 50% ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా 39,500 అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది, బ్లైండ్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది, ఓకేనా. సో 37,500 అర్థమవుతుందండి. క్లియర్ కాదా, డౌటా ఏమన్నా? మీరు అలా సైలెంట్ ఉంటే నాకు, హలో ఇంకా సారీ కట్ అయిపోయిందని తెలియదు నాకు. హలో వినిపిస్తుందా శరణ్? వినిపిస్తుంది. సారీ నేను కట్ అయిపోయిందని చూసుకోలేదు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది. కనిపిస్తుంది. సో ఇప్పుడు బి అంటే అర్థమైంది కదా మీకు? మళ్ళీ చెప్పనా? హలో చెప్పండి. బి అర్థమైందా లేదా? మళ్ళీ చెప్పండి. ఓకే, ఇప్పుడు బి అంటే ఏం లేదండి. బి అంటే ఏంటంటే డిపెండ్ ఆఫ్ అదర్ వేస్ట్ టైప్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏ అనేది బేసిక్ పే మీద 50% డిపెండెంట్ అయింది, ఓకేనా. అది 75,000 నేను బేసిక్ పే ఇచ్చాను. సో నేనేం చేసా, 581లో నేను 10,000 మెయింటైన్ చేశాను అనుకోండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఏమొస్తుంది, నేను అప్పుడు ఎంత రావాలి, నేను మెయింటైన్ చేసింది 10,000, నాకు ఎంత రావాలి, 10,000 రావాలి కదా హెచ్ఆర్ఏ. కానీ ఇక్కడ ఎంత వస్తుంది, 37,500 వస్తుంది. ఎందుకంటే 1,002 అనే వేస్ట్ టైప్ నేను 1,000 డిపెండెంట్ చేస్తాను. అంటే నేను 1,000 బేసిక్ పే మీద 50% నేను ఇచ్చేస్తున్నాను బ్లైండ్గా, ఓకేనా. దానికోసం నేను ఇది మెయింటైన్ చేస్తాను అన్నమాట, ఓకేనా. అప్పుడు ఏం మెయింటైన్ చేస్తామంటే ఇన్వాల్వ్ బి అని మెయింటైన్ చేస్తాం.
రికార్డ్ చేస్తున్నారా సెకండ్ టైంది? అది రికార్డింగ్లోనే ఉందండి. ఓకే. ఓకే. ఇదిగోండి చూసారా, ఇండైరెక్ట్ ఇవాల్యుయేషన్ మోడల్ ఇన్వాల్వ్ అని ఇచ్చి నేను బి ఇచ్చాను. ఇక్కడ యూనిట్ చూసారా, పర్సంటేజ్ అనేది. అంటే ఏమవుతుంది, బి అనేది ఏమవుతుంది అంటే పర్సంటేజ్ బేస్ చేసుకుని బేసిక్ పే మీద డిపెండెంట్ కింద తీసుకుంటుంది. ఓకేనా, అర్థమవుతుంది కదా ఇది. నెక్స్ట్ అదే సి అంటే ఏంటంటే ఇఫ్ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ is greater than target amount, then we pay target amount. ఈ సినారియోస్ మీకు నేను తర్వాత చేపిస్తాను, ఓకేనా. అండ్ ఇఫ్ target amount greater than calculated amount, then we pay calculate. If calculated amount is greater than target amount, then we pay target amount. If target amount is greater than calculated amount, then we pay calculated amount. అంటే ఇది దీనికి అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్న స్విచ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టార్గెట్ అమౌంట్ ఏంటంటే బేసిక్ పే 50,000 నేను అసైన్ చేశాను, ఓకేనా. ఎంప్లాయీ వాడు బిల్ పెట్టుకున్నప్పుడు నేను అడుగుతాను హెచ్ఆర్ఏ మీరు ఎంత కడుతున్నారని. వాడు ఒకవేళ 17,000 ఇస్తున్నాడు అనుకోండి, వాడు బిల్ ఏమంటే 70,000 సబ్మిట్ చేశాడు. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే నువ్వు వాడికి పే చేసేది 15,000 పే చేస్తాను. అంటే ఏంటంటే ఇది మన టార్గెట్ అమౌంట్, ఓకేనా. ఈ సినారియోస్ అన్నీ నేను చేసి చూపిస్తాను మీకు సిస్టంలో, ఓకేనా. ఇది క్యాలిక్యులేటెడ్ అమౌంట్. అమౌంట్ వి పే అంటే ఏంటి, ఇప్పుడు టార్గెట్ అమౌంట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లయింట్కి నేను వర్క్ చేస్తున్నాను. వాడు ఏమన్నాడంటే ఏ ఎంప్లాయీకి హెచ్ఆర్ఏ 15,000 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు, నా టార్గెట్ అమౌంట్ 15,000 అన్నాడు. సో ఎంప్లాయీ ఏం చేశాడు, వాడు రెంట్ ఎంత కడుతున్నాడు అంటే 17,000 కడుతున్నాడు, ఓకేనా. వాడు వచ్చి మనకి ఇస్తాడు కదా రిసిప్ట్, హెచ్ఆర్ఏ సబ్మిట్ చేసుకున్నప్పుడు ఇస్తాడు. అప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఆడికి పే చేసేది నేను జస్ట్ 15,000 పే చేస్తాను, నేను 17,000 నేను పే చేయను. ఎందుకంటే నా టార్గెట్ అమౌంట్ అనేది 15,000. అప్పుడు అలాంటి వేస్ట్ టైప్స్కి నేను ఇన్వాల్వ్ సిఎన్ని మెయింటైన్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15,000 పే చేశాను, నా టార్గెట్ అమౌంట్ 15,000. ఇంకొక ఎంప్లాయ్ ఏమో 12,500 హెచ్ఆర్ ఇచ్చాడు, ఓకేనా. సో వీడికి ఎంత పే చేస్తాం, మనం 15,000 పే చేయం, 12,500 పే చేస్తాం. ఇది యాక్చువల్ అమౌంట్ వి పే, ఓకేనా. అలాంటి కండిషన్స్లో సి అనేది యూజ్ చేస్తాం మనం, ఓకేనా. ఇన్వాల్వ్ సి అని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా, కన్ఫ్యూజన్ ఏమన్నా? లహరి నీకు అర్థమవుతుందన్న.
ఓకేనా. డి అంటే బేస్డ్ ఆన్ స్లాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వేస్ట్ టైప్ ఏదైనా ఎలవెన్సెస్ నేను ఒకవేళ ఏదైనా ఒక ఎలవెన్సెస్ తీసుకున్నాను కానీ స్పెషల్ ఎలవెన్స్ అని తీసుకున్నాను. సో నేను ఏం చేస్తాను, లెవెల్ 1కి 15,000 పే చేస్తాను, లెవెల్ 2కి 12,500 పే చేస్తాను, లెవెల్ 3కి 10,000 పే చేస్తాం. ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇప్పుడు డీ చేసుకున్నామంటే లెవెల్ 1 వాళ్ళకి మనం 15,000 ఇస్తాం, లెవెల్ 2 వాళ్ళకి 12,500 ఇస్తాం, లెవెల్ 3 వాళ్ళకి 10,000 ఇస్తాం. అలాగా స్లాబ్ బేస్ చేసుకునేది డీ మెయింటైన్ చేస్తాం. దాన్ని ఇండైరెక్ట్ వాల్యుయేషన్ అంటారు. అర్థమవుతుందండి. వాడు కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు ఇంటర్వ్యూలో, వాట్ ఈస్ ద ఇండైరెక్ట్ వాల్యుయేషన్ అని. అప్పుడు మనం ఏం చెప్తామంటే ఇండైరెక్ట్ వాల్యుయేషన్ ఈజ్ నథింగ్ బట్ వీ యూజ్ ఫర్ ఇండియా కాదు, అందరికీ యూజ్ చేస్తారు. We have 4 model variants called A, B, C, D, and A is nothing but fixed amount, B is a dependent of the other waste type, C is a dependent is nothing but if a calculated amount is greater than target amount, we pay the target amount. Sorry, and then if target amount is greater than calculated amount, then we pay the calculated amount, then that is C, and D is nothing but based on slabs. ఇక్కడ వరకే చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇన్వాల్వ్ పియర్ సెట్ ఏంటి, సమ్మి కాన్స్టెంట్ అని ఉంది కదా. ఇన్వాల్వ్ అంటే ఏంటంటే ఇండియాకి మోస్ట్ ప్రాబ్లీ ఇన్వాల్వ్ అని యూజ్ చేస్తారు. పియర్ సెట్ అంటే ఏంటంటే పర్సంటేజ్ బేస్ చేసుకుని ఉంది వేస్ట్ టైప్ అని డిఫైన్ చేయడానికి. సమ్మి ఏంటంటే ఏదైనా సమ్ చేయడానికి, ఏదైనా ఒకవేళ అది ఏమైనా అదర్ వేస్ట్ టైప్కి సమ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక వేస్ట్ టైప్ కన్వీనియన్స్, ఇప్పుడు నేను ఏదైనా ఎలవెన్సెస్ తీసుకున్నానండి, అది ఏం చేస్తున్నానంటే 10% ఆఫ్ ద బేసిక్ పే ప్లస్ 15% ఆఫ్ ద కన్వీనియన్స్ అలవెన్స్ ప్లస్ 10% ఆఫ్ అదర్ అలవెన్సెస్. అప్పుడు ఏం చేస్తున్నాను, నేను యాడ్ చేస్తున్నాను కదా, అలాంటి సిచ్యువేషన్లో సమ్ యూజ్ చేస్తాం. కాన్స్టెంట్ అంటే ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్స్టెంట్ అంటే ఏంటంటే నేను ఏదో ఒక వేస్ట్ టైప్కి కాన్స్టెంట్ వాల్యూ మెయింటైన్ చేస్తున్నాను, అంటే ఇంకా బ్లైండ్గా వాల్యూ అనేది పడిపోవాలి. సో అలాంటప్పుడు నేను కాన్స్టెంట్ అనేది యూజ్ చేస్తామంట. సిఓఎన్ఎస్టీ కదా, అలా చాలా ఉంటాయండి. సిఓఎన్ఎస్టీ సిఓఎన్ఎస్టీ. ఓకేనా. దానికి ఈ డిఫరెన్సెస్ అర్థమవుతుంది కదండి. డౌట్స్ ఉంటే అడగండి, పర్లే. నెక్స్ట్ చెప్పండి, ఈరోజు క్లాస్ మొత్తం దీనికి అయిపోతుందని. నెక్స్ట్ రిడక్షన్ మెథడ్ ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు ఏదైనా వేస్ట్ టైప్ ఉందనుకోండి, మనం రిడక్షన్ మెథడ్ అంతా ఇది ఎలా డిఫైన్ చేయాలో నాకు ఒక్క నిమిషం చెప్తాను. వాళ్ళ రిడక్షన్ మెథడ్ అంటే ఏంటంటే ఇది కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఉంది, నేను అది రేపు చెప్తాను. ఓకేనా. ఓకే. మామూలు రిడక్షన్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తాం సార్ చెప్తాను. రిడక్షన్ మెథడ్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 days మానేసాను. ఓకేనా. మనం ఇది 2 waysలో చేయొచ్చు. ఒకటి ఫ్యాక్టరింగ్ అని ఉంటుంది, నెక్స్ట్ రిడక్షన్ మెథడ్ అని. రిడక్షన్ మెథడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 30 days వర్కింగ్ డేస్ కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ని రోజులు మానేసానంటే 20 days మానేసాను. సో నాకు కంపెనీ 20 days అంటే అన్పెయిడ్ ఆబ్సెన్సెస్ చెప్తున్నాను, నేను పెయిడ్ ఆబ్సెన్సెస్ చెప్పట్లే. నేను 10 రోజులు 20 రోజులు మానేసాను, నేను 10 రోజులు వర్క్ చేశాను. అప్పుడు నేనేం చేయాలి, నేను 30 రోజులకు నేను పే చేయకూడదు కదా, పే చేయను కదా నేను. వాడు ఎన్ని రోజులు వచ్చాడో అన్ని రోజులే పే చేయాలి, అవునా కదా. సో అలాంటప్పుడు
నేను ఈ రిడక్షన్ మెథడ్ అనేది నేను యూస్ చేస్తాను అన్నమాట. అంటే ఏంటి, ఆటోమేటిక్గా ప్రోరేట్ అయిపోతుంది, అమౌంట్ అనేది ప్రోరేట్ అవుతుంది అనమాట. మనం ఇది ఎప్పుడు నేను యూస్ చేయలేదు, ఎందుకంటే నేను వేరే ప్రాసెస్ యూస్ చేశాను. సో దానివల్ల నాకు ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. సో ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 1 ఇచ్చాను అనుకోండి, నో రిడక్షన్ అంటే రిడక్షన్ అంటే ఏం అవ్వదు. నేను ఒకవేళ 75,000 అంటే 75,000 పడిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ రిడక్షన్ అకార్డింగ్ టు ద కెపాసిటీ, యూటిలిటీ అండ్ లెవెల్ అండ్ బేసిక్ పే ఇన్పుట్. అంటే ఇది ఎలా తీసుకుంటా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 మెయింటైన్ చేశాను కదా, ఆ సిస్టమ్ ఇది ఇక్కడ నేను దీన్ని బేస్ చేసుకొని రిడక్షన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కెపాసిటీ యూటిలిటీ 100% ఇచ్చాను. 100% అంటే 75,000 తీసుకుంటుంది. నేను 50% ఇచ్చాను. అప్పుడు ఎంత తీసుకుంటుంది ఇది, బేసిక్ పే ఎంత ఇస్తుంది అంటే 37,500 ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసేది రిడక్షన్ మెథడ్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఈ రిడక్షన్ మెథడ్లో యూజ్ చేస్తాం. సో బేసిక్గా ఇది మనం ఇక్కడ యూజ్ చేయం, అంటే చాలా ఎక్స్పీరియన్స్ కూడా అయితే చేస్తాడు ఇక్కడ. బేసిక్గా మన లెవెల్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం చేస్తాడంటే ఒక వేరే లెవెల్ ఉంది, ప్రాసెసింగ్ క్లాస్ అని, అవి నేను తర్వాత చెప్తాను, చెప్తాను నేను అప్పుడు నేను చెప్తాను అది ఎలా చేయాలో. ఓకేనా. రౌండింగ్ టైప్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేస్ట్ టైప్ అమౌంట్ ఎంత వచ్చిందంటే 75 రూపీస్ 0.50 వచ్చింది, 60 పైస్ వచ్చింది. ఓకేనా. అప్పుడు నేనేం చేయాలి, రిడక్షన్ మెథడ్ ఇది రౌండింగ్ టైప్ ఏం చేస్తుంది అంటే, నేను అప్ ఇచ్చాను అనుకోండి, అదేమవుతుంది అంటే 76 రూపీస్ అవుతుంది. లో ఇచ్చాను అనుకోండి 74 రూపీస్ అవుతుంది, 75 రూపీస్ తీసుకుంటుంది. ఇదిగోండి, ఏ ఇచ్చే అమౌంట్ రౌండెడ్ డౌన్ అంటే ఏంటి, 75.6 ఇస్తున్నా, అప్పుడు 76 అవుతుంది. నేను బి ఇస్తున్నా, ఇప్పుడు నేను ఏ మెయింటైన్ చేశాను అప్పుడు ఏమవుతుంది అంటే 75 అవుతుంది. అమౌంట్ రౌండెడ్ అప్ ఆర్ డౌన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా 75.6 ఇస్తున్నా, అదేమో అప్ అవ్వాలి. 75.3 ఇస్తే 75 అవ్వాలి. ఇది రౌండింగ్ అంట. సి ఏమవుతుంది, రౌండెడ్ అప్ అంటే ఏంటంటే, నేను 75.3 ఇచ్చిన 76 అయిపోతుంది. అర్థమవుతుంది కదా. అర్థమైందండి. ఇది రౌండింగ్ టైప్. నెక్స్ట్ రౌండింగ్ డివిజన్. నాకు ఇవన్నీ ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, మీకు చెప్తాను, నా కోసం నేను నేర్చుకుంటున్నాను. ఓకే. రౌండింగ్ టు 20 cents అంటే డివైజర్ ఈక్వల్ టు 20 అంటే ఏంటంటే, ఇంకా డివైజర్ చేసుకుంటుంది, ఇక్కడ డివిజన్ చేసుకుంటుంది. ఇక్కడ ఏదైతే బ్లైండ్గా యాడ్ అయిపోతుంది, ఇక్కడేమో డివిజన్ చేసుకుంటుంది. నెక్స్ట్ రీరైటబుల్ అంటే ఏం లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్మార్క్ చేస్తే మాస్టర్ డేటాలో మనం ఇది ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ అవ్వదు. ఓకేనా. ఓవర్ రైడ్ చేయడానికి పాసిబిలిటీ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్క్ చేశానంటే ఇది ఓవర్ రైడ్ చేయడానికి అలౌ చేస్తుంది, అంటే అమౌంట్ చేంజ్ చేయడానికి అలౌ చేస్తుంది. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ బేసిక్ సర్వర్స్ అనేది టైం ఓటీ ఏదైనా ఓవర్ టైం మెయింటైన్ చేసినప్పుడు ఈ బేసిక్ సర్వర్స్ అనేది 1 or 2 అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తారు అంతే. ఇది వేస్ట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ కాన్సెప్ట్ ఇది. ఓకే అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? లేదండి, అర్థమైంది. నేను మా చెల్లికి కూడా ఇంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే నేను కొంచెం అప్పుడు నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, మా చెల్లికి చెప్పినప్పుడు కొంచెం ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ కొంచెం పెరిగింది కాబట్టి చెప్తాను. ఇక్కడ రిడక్షన్ మెథడ్ రాయనా ఇక్కడ.
ఇది అంత అవసరం లేదు, అడగరు. ఒకవేళ ప్రోగ్రెషన్ ఎలా అవుతుందని చెప్తే మనం ఇది చెప్పచ్చు. ఓకేనా? రౌండింగ్ టైప్ కూడా అంత ఏం అడగరు. రౌండింగ్ డివిజన్ రీరైట్ అప్. రైటింగ్ మాస్టర్ డేటా. ఓకేనండి, ఇది ఈరోజు కాన్సెప్ట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదన్న అర్థమైంది. సరే అదే అన్న. ఇది కొంచెం అంటే మామూలుగా మనం చేసేటప్పుడు మనకి ఇది అంతేం అనిపించదు, బట్ లోతుకి వెళ్తే ఇది చాలా ఉంటాయి. ఓకేనా? ఓకే. సో ఈరోజుకి ఇది చాలు. ఓకేనా? ఈరోజు చాలా హాఫ్ అన్ అవర్ ఎక్కువ చెప్పేసాను. సరే అయితే ఇంకా రేపటి నుంచి కొంచెం కాన్ఫిగరేషన్కి తీసుకెళ్ళిపోతాను. ఓకేనా? ఓకేనా? ఓకే అయితే బాయ్. ఓకేనా, థ్యాంక్ యూ. బాయ్. బాయ్ శరణ్. బాయ్.